భారతదేశంలోకి అందుబాటులోకి వచ్చిన గూగుల్ ఏఐ మోడ్ ఇక మీదట మీరు వాట్సాప్లో చాట్‌జీపీటీ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం మన ఏఐ న్యూస్ని అయితే ఫాలో అవ్వండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రెఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫస్ట్ చూసినట్లయితే తాజాగా ఏఐఎంఎల్ సంబంధించిన కోర్స్ డిమాండ్ విపరీతంగా పెరిగినట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుందన్నమాట. ఒకళ్ళు సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉన్నారో లేడీస్, వాళ్ళు ఇంజనీరింగ్ లో కానివ్వండి డిగ్రీ విభాగంలోని కోర్స్ ని ఏఐ లేదా ఎంఎల్ సంబంధించిన కోర్స్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఈ రిపోర్ట్ ఈ సర్వే అయితే చెప్తుందన్నమాట. 40% ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే తమ ఫైనల్ కెరీర్ ట్రాక్ సెలక్షన్ కి రీచ్ అయ్యారో అందులో 53.9% టైర్ 3 స్టూడెంట్స్ ఏఐ లేదా ఎంఎల్ కెరీర్ కి దానికి రిలేటెడ్ కోర్సుని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. బైట్ ఎక్సెల్ అనే ఒక రిపోర్ట్ ద్వారా ఈ సమాచారం అయితే తెలుస్తుంది. అంతేకాదు విమెన్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ చిన్న చిన్న టౌన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏఐ లేదా ఎంఎల్ సంబంధించిన కెరీర్ ని తమ కోర్సులు తీసుకుందాం అనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. అలానే ఈ రిపోర్ట్ కోసం 1,00,000 మంది స్టూడెంట్స్ యొక్క బిహేవియరల్ డేటాను తీసుకుని దాని ద్వారా రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కూడా ఇప్పుడు తమ కెరీర్ పాత్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా మీ కెరీర్ని ఏ లేదా ఎంఎల్ వైపు ముందుకు వెళ్దాం అనుకుంటే కనుక మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో బేసిక్స్ మీకు ఈజీగా ఏఐ సంబంధించిన బేసిక్స్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. అలానే ఒకవేళ మీరు తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 కోర్స్ని ఏఐ రిలేటెడ్ లెవెల్ 1 లెవెల్ 2 కోర్స్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ని తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ ఏఐ మోడ్ ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చిందండి. సో ఈ ఏఐ మోడ్ని మీరు యూజ్ చేయాలంటే కనుక ఫస్ట్ మీరు labs.google.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఫీచర్స్లో మీరు ఏఐ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీట్ ఏఐ మోడ్ అని చెప్పి మీకు ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ని బట్టి ఇది ఏఐ కింద సెర్చ్ చేసుకుంటే మల్టిపుల్ వెబ్సైట్స్ ని సెర్చ్ చేసి మీకు కావాల్సిన బెటర్ రిజల్ట్ అనేది అవుట్పుట్లో ఇస్తుంది. దానికి ఇక్కడ బై డిఫాల్ట్ ప్రాంప్ట్స్ చూద్దాం. కంపేర్ లెదర్ సోఫాస్ వర్సెస్ ఫ్యాబ్రిక్ సోఫాస్ అని దీని మీద క్లిక్ చేశాను. సో మొత్తం అంతా స్కాన్ చేసుకుని ఏది బెటర్ అని చెప్పి ప్రోస్ అండ్ కాన్స్ అనేది మాకు సమాచారం ఇచ్చింది. సో ఏ ద్వారా వెబ్సైట్స్ ని స్కాన్ చేసి మాకు సమాచారం ఇస్తుంది. అంతేకాదు మీరు వాయిస్ ద్వారా కూడా మీరు సెర్చ్ అయితే చేయొచ్చు అనమాట. సెర్చ్ ద ఇంటర్నెట్ అండ్ టెల్ మీ ద బెస్ట్ ఎల్ఎల్ఎం అవైలబుల్ ఇన్ ద మార్కెట్. చెప్పడం చూస్తే GPT-4o, Gemini 2.5 Pro, Claude 3.7, Mistral Large 2, DeepSeek R1 ఇదంతా చెప్పింది కానీ ఫైనల్ గా బెస్ట్ అనేది మాత్రం చెప్పట్లేదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ Claude 3.5 కి దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, GPT-4o అడ్వాంటేజ్ ఉందని చెప్పింది. టాపిక్స్ ఏదైనా కంపారిజన్ పరంగా చేసుకోవాలి, మీకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి, ఇలాంటి ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా ఏ మోడ్ యూస్ చేసి కంపారిజన్స్ అనేవి ఫాస్ట్ గా తెలుసుకోవచ్చు. మీకు తెలియని సమాచారం కూడా మీకు సమరైజ్ చేసి మీకు సమాధానం అయితే ఇస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని టీజీ ఐపాస్ ఇండస్ట్రియల్ సిస్టమ్ లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క టూల్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ దాంట్లో ఇప్పుడు ఏఐని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకి ప్రాజెక్ట్స్ లాంటివి దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడానికి పెట్టుబడులకి గవర్నమెంట్ సపోర్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయి ఇదంతా కూడా ఈ పర్టికులర్ టూల్ అయితే స్టోర్ చేస్తారన్నమాట డేటాని. దానికి సుమారుగా 27,597 ప్రాజెక్ట్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ 3,02,330 కోట్ల రూపాయలు ఈ టీజీ ఐపాస్ ప్లాట్ఫామ్ ద్వారా ఇనిషియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ టూల్ ఏదైతే ఉందో దాన్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మరింత ఎఫెక్టివ్ గా ఈ టూల్ ని యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లింక్డ్ఇన్ CEO తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉద్యోగాల్ని కిల్ చేస్తుందని ఒక ప్రశ్నకి స్పందించడం జరిగింది అనమాట. ఆయన ఏం చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఖచ్చితంగా ఒక డిస్ట్రప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఈ డిస్ట్రప్షన్ అయినప్పటికీ కూడా ఈ ఏఐ టెక్నాలజీ వల్ల కొత్త ఉద్యోగాల అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది అనమాట. ఏ అంటే ఎండ్ ఆఫ్ ది వర్క్ కాదు, ఎవల్యూషన్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఒక కొత్త స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక షిఫ్టింగ్ స్కిల్ ఎంప్లాయీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్కిల్స్ ని కొత్తగా అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు. ఈవెన్ లింక్డ్ఇన్ సంబంధించిన డేటాను హైలైట్ చేస్తూ ఏఐ లిటరసీ, హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ స్కిల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన డొమైన్స్ లో విపరీతంగా డిమాండ్ ఏర్పడిందని కూడా ఈయనైతే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలానే ఏఐ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న జాబ్స్ కి దానికి సంబంధించిన డిమాండ్ కూడా పెరిగింది. అలాంటి డొమైన్ లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పి ఈయనైతే అభిప్రాయపడడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇండియన్ ఆర్మీ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తున్న లైట్ మెషిన్ గన్ ని కొండల మధ్య
అంటే మౌంటైన్స్ లో వీళ్ళు టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. మొత్తం 14,000 ఫీట్ లో ఈ లైట్ మెషిన్ గన్ ని టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ పర్టికులర్ లైట్ మెషిన్ గన్ లో ఉన్న ఫీచర్స్ చూస్తే ఆప్టికల్ అండ్ థర్మల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. బ్యాలిస్టిక్ కంపోజిషన్, విండ్ రేంజ్, టెంపరేచర్, ఎన్క్రిప్టెడ్ రిమోట్ కమాండ్ క్యాపబిలిటీ కూడా ఉంది. అంటే ఏ ద్వారా కమాండ్స్ ఇచ్చి ఈ గన్ అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇండియన్ ఆర్మీకి మరొక పాజిటివ్ స్ట్రెంత్ అయితే యాడ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు తాజాగా ChatGPT ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ని వాట్సాప్ లో తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరైతే వాట్సాప్ వాడుతూ ఉంటారో వాళ్ళు మనకి ChatGPT సంబంధించిన ఒక నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ని యాడ్ చేసుకుని మీరు ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. దాని గురించి ఒక డెడికేటెడ్ షార్ట్ వీడియోని మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని చూడండి. ఈ పర్టికులర్ ఫీచర్ ఏదైతే ఉందో ఫ్రీ ప్లస్ యూజర్స్, ప్రో యూజర్స్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ యూజర్స్ కి అయితే మాత్రం రోజుకి ఒక ఇమేజ్ ని మాత్రం జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఓపెన్ ఏఐకి మైక్రోసాఫ్ట్ సంబంధించి ఒక చిన్న రైవల్రీ లాంటిది జరుగుతుంది అనమాట. అసలు విషయానికి వెళ్తే కనుక రీసెంట్ గా ఒక కంపెనీ వాళ్ళు అంటే అమెజాన్ ఇంక్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఉద్యోగస్తులు 20,000 మంది ఎంప్లాయీస్ వాడడం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏ అసిస్టెంట్ ని కొందామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఒక 13 నెలల తర్వాత అంటే ఈ న్యూస్ జరిగి 2024 సంవత్సరం జరిగితే ఒక 13 నెలల తర్వాత ఏం చేస్తుందంటే అమెజాన్ ఎంప్లాయీస్ వాళ్ళు తాజాగా మైక్రోసాఫ్ట్ రైవల్ అయిన ఓపెన్ ఏ కంపెనీ సంబంధించిన ChatGPT న్యూస్ చేయడం మొదలు పెట్టారు. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ChatGPT ప్రీవియస్ వర్షన్ కన్నా ఇప్పుడు చూసుకునే అడ్వాన్స్మెంట్స్ చూసిన తర్వాత ChatGPTలో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి మేము మా ఎంప్లాయీస్ కోసం ఓపెన్ ఏ సంబంధించిన ChatGPTని అయితే యూస్ చేస్తున్నాం అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు సరిగ్గా గమనిస్తే ఓపెన్ ఏ కంపెనీలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు వీళ్ళ పొటెన్షియల్ డీల్ చేసుకునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మైక్రోసాఫ్ట్ కి వచ్చే వాళ్ళు ఓపెన్ ఏ షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. అది ఇక్కడ ప్రధాన సమస్య కింద మారింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కొంత గ్యాప్ వచ్చేసరికి డీల్ కాస్త మనకి మైక్రోసాఫ్ట్ కోపైలట్ నుంచి ఓపెన్ ఏ ChatGPT షిఫ్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే ఏఐ టూల్స్ ఎక్కువగా హాల్యూసినేషన్ అనే ఒక ఎఫెక్ట్ వల్ల బాధపడుతున్నాయి. ఇది కేవలం ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ MSMEs మాత్రమే కాదని చెప్పి వీక్సో ల్యాబ్స్ లోని వన్ ఆఫ్ ది బోర్డ్ అడ్వైజర్ అభిప్రాయపడడం జరిగింది అనమాట. అసలు ఫస్ట్ హాల్యూసినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ChatGPT కానీ జెమినీ కానివ్వండి ఇతర మోడల్స్ ఏదైతే ఉంటాయో మీరు ప్రాంప్ట్స్ ఇస్తారు. ప్రాంప్ట్ ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటుంది. బట్ కొన్నిసార్లు మీరు అడిగిన ప్రశ్నకి ఏదైనా ఒక లేని ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసుకుని ChatGPT లేకపోతే జెమినీ మోడల్ మీకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మీరు అసలు రియాలిటీలో లేని దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఒక పలానా ఒక కేస్ స్టడీ జరిగింది, ఈ కేసులో వీళ్ళు నేరస్తుడు ఇతను ముద్ద ఇలాంటి అదే క్రియేట్ చేసుకుని చెప్పేస్తుంది. బట్ నిజానికి అలాంటి కేసే జరుగుతుంది. ఇలాంటి హెల్యూజినేషన్ ఏదైతే ఉంటుందో అది కేవలం ఇండియా రిలేటెడ్ సంబంధించిన టూల్సే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏఐ టూల్స్ అయితే జరుగుతుందని చెప్పి ఈ పర్టికులర్ కంపెనీ వీక్సో ల్యాబ్ సంబంధించిన బోర్డు మెంబర్ అభిప్రాయపడడం జరిగింది. ఇది నిజంగానే జరుగుతుంది కూడా. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ APSCHE వాళ్ళు ఒక సరికొత్త కరికులం అయితే రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీస్ ని దృష్టిలో పెట్టుకుని APSCHE వాళ్ళు త్వరలో రాబోయే కరికులంలో ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మనం ఫ్యూచర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెట్టున్నాం, బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వన్ ఆఫ్ ది అప్కమింగ్ ఫ్యూచర్ టెక్నాలజీ అనమాట. ఈవెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లస్ మరింత శక్తివంతమైన టెక్నాలజీ కింద మారుతుంది అనమాట. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం వాళ్ళు కరికులం ని చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే నథింగ్ బట్ చేంజ్ అంటే కొత్త టెక్నాలజీస్ ని సబ్జెక్ట్స్ కింద యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే 3 డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. మొదటిది 18 నెలల క్వాంటమ్ టెక్నాలజీస్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అలానే 16 క్రెడిట్స్ ఉండే క్వాంటమ్ టెక్నాలజీస్ ఫర్ జనరల్ స్ట్రీమ్ స్టూడెంట్స్, అలానే 18 క్రెడిట్స్ మైనర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బోత్ ఇంజనీరింగ్ మరియు జనరల్ స్ట్రీమ్స్ లో అయితే యాడ్ చేయబోతున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈవెన్ ఏపీ సంబంధించిన ముఖ్యంగా కరికులం ని డెవలప్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ని ఇవాళ కరికులం లో యాడ్ చేస్తున్నారంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థం చేసుకోవాలి. ఇది ఇవాళ ఏపీ సంబంధించిన గవర్నమెంట్ కాదు, రీసెంట్ గా మొన్న న్యూస్ లో మనం చెప్పడం జరిగింది. ఐఐటీలో కూడా ఏఐ సంబంధించిన కోర్సుని మ్యాండేట్ చేసిన పరిస్థితి. ఇప్పటికైనా ఒకవేళ ఏఐ టెక్నాలజీ భవిష్యత్ అని వదిలేస్తున్న వాళ్ళు ఒకసారి మేలుకోండి. ఏఐ టెక్నాలజీ భవిష్యత్ కదా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఒకవేళ మీరు ఏఐ గురించి నేర్చుకోకపోతే ఏఐ సంబంధించిన బేసిక్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇందులో మనకి లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి మీరు మినిమం లెవెల్ 1, లెవెల్ 2 మీరు కనుక కంప్లీట్ చేయగలిగితే ఏ డొమైన్ ఫీల్డ్లో మీకు జాబ్ స్కిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ కోసమే దృష్టిలో పెట్టుకుని మనం ఈ లెవెల్ 1, లెవెల్ 2 కలిపి తక్కువ ధరకి ఏ కాంబో కోర్స్ ఆఫర్ చేస్తాం. 10,000 రూపాయలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి
ఏ కాంబో కోర్స్ తీసుకుందాం అనుకోలేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ అనేది సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో స్టార్ట్అప్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ బీపీఓ ఆపరేషన్ సంబంధించిన కంపెనీని కొనడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా సాఫ్ట్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వివిధ రకాల కంపెనీకి కావాల్సిన ఫైనాన్షియల్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి కంపెనీ వాళ్ళు తాజాగా వచ్చిన వార్త ఏంటంటే ఏజిఎస్ హెల్త్ అనే ఒక కంపెనీని కొనడానికి $1 బిలియన్ ఎస్టిమేషన్ డీల్ కూడా కుదిరిచినట్టు తెలుస్తుంది. బట్ అది కన్ఫర్మ్ అయినట్టుగా తెలియదు. కానీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ లో వీళ్ళు కుదిరితే బైఅవుట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఎకనామిక్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.